చెట్టు మీద కొంగ చంద్రబాబు నాయుడు దొంగ చెట్టు మీద కొంగ చంద్రబాబు నాయుడు దొంగ చెట్టు మీద కొంగ నీ లేఖితనం తగలట్ట, నీకు అంత వయసు వచ్చింది కానీ బుద్ధి జ్ఞానం రాలా. 43,000 కోట్ల రూపాయలు దోచేసి 16 నెలలు జైల్లో చెప్పకూడుతున్న వ్యక్తి ఏమో నీకు దేవుడా. మీరు అక్రమ కేసులు పెట్టి లోపలేసి ఎంత తినేసాడరా చంద్రబాబు ఇవి నిరూపించండి అంటే యువత కూడా ఒక నెంబర్ చెప్పలేరు మీరు. చంద్రబాబు నాయుడు గారు దొంగ. నీకు ఎక్కడ రాజకీయం చేయాలో ఎక్కడ రాజకీయం మాట్లాడాలో తెలియదు. మంత్రివి అయిపోయావు అంతే. లేఖితనం పోలా. నీకు అంత వయసు వచ్చి మంత్రి హోదాలో ఉన్నా సరే నీ దగ్గర ఉన్న లేఖితనం ఏదైతే ఉందో అది మాత్రం పోలా. మాట్లాడుకోవడం టైం మొక్క నీ గురించి. ఆడుదాం ఆంధ్ర అంటే ఏనుగులాగా ఆడేసి అక్కడ కూడా రాజకీయాలే. చిన్నపిల్లల దగ్గర రాజకీయాలే, గుడికి వెళ్తే గుడి దగ్గర రాజకీయాలే. ఏదైనా కానీ రాజకీయాల గురించే మాట్లాడుకోవాలి. తమరు పీకింది ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదంటే అది ఆడలేం మనం. నీ మీద కూడా ఒక డైలాగ్ చెప్పాలని ఉంది కానీ ఒక స్లోగను బాగు తీడుతావని చెప్పేసి అని చెప్పట్లా. తగు కొద్దిగా హుందాగా ప్రవర్తించు. లేఖితనం వద్దు మనకి. మనం చిల్లరోళం కాదు, మనం మంత్రి హోదాలో ఉన్నాము. మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే 10 మంది వినేలా ఉండాలి. ఆ మాట 10 మంది ఆచరించేలా ఉండాలి. అంతేగాని ఇలా చిల్లరగా పనికిమాల మాటలు మాట్లాడుకుంటా నీకన్నా చాలా చెప్పుకుంటా పోతే ఇంకా రోడ్డు మీద తిరుగుతుంటారు వాళ్ళని ఏమో నన్ను అడిగితే కనుక. నీ అంత చిల్లరగా ప్రవర్తించరు. ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి నీళ్ళలో గజల కూరలో ఎగురుకుంటా వెళ్ళేసి పైగా నువ్వు కోత ఏమనుకోవాలో మాకు అర్థం కావట్లే. నిన్ను మాట్లాడాలని ఉంది కానీ నీ గురించి ఎంత మాట్లాడినా టైం బొక్క, నిజంగా బొక్క. నీకు అసలు దేవుడు సిగ్గుసరి వేయట్లేదు. నీకు ఉండదు బుద్ధి జ్ఞానం నీకు రాదు.